వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న కళాభిమానులకు, దేశ విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా నాకు అంతకుముందు మన డైరెక్టర్ శ్రీనివాస్ గారు నాకు తెలియదండి. ఒకరోజు ఫోన్ చేసి, సార్ మీ ఇంటికి వస్తాము, మీకు ఒక కథ చెప్పాలి, సినిమాలో ఒక వేషం అనుకుంటున్నామని చెప్పారు. నా పేరు మీకు ఎవరు చెప్పారు సార్ అన్నా. జమినీ సురేష్ గారు చెప్పారండి అన్నాడు. సరే తప్పకుండా రండి సార్ అని టైం ఇచ్చా. సాయంత్రం 4 గంటలకు వచ్చారు. 6 గంటల వరకు ఆత్మకథ అనే సినిమా స్టోరీ చెప్పారండి. దాంట్లో ఆత్మ ఎవరంటే మీరేనండి ఆత్మ అని చెప్పాడు. అంటే మరి నేను కనపడనండి అన్న. లేదు మీ చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. హీరో అయితే సురేష్ గారు, హీరోయిన్ ఉంటారు, దాని ఆత్మ చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ఆత్మ అయితే మీరు బాగుంటారని ఉద్దేశంలో మీకు ఓకే చేసుకుంటాం సార్ అన్నాడు. చాలా సంతోషం. సరే మరి మీకు డేట్లు ఎట్లా బాబాయ్, మీకు డేట్లు అని బిజీగా ఉన్నాయంటే బిజీగానే ఉన్నాయన్న. మరి మాకు డేట్లు తప్పకుండా ఇస్తారు కదా అన్న. తప్పకుండా ఇస్తా అని చెప్పాను. ఇక డబ్బుల విషయం మాట్లాడాలి కదా. సరే ఆత్మ అంటే టైటిల్ రోలే నాకు ఉన్నప్పుడు ఇక డబ్బులు ఏమి అడుగుతాయి నేను. ఆయన చెప్పిన విధానం బట్టి ఆయన డబ్బులు అడగదలుచుకోలే నేను. కాబట్టి నీకు ఎంత ఇష్టమైతే అంత ఇవ్వయ్యా, నేనేం అడగనని చెప్పాను. ఆ విధంగానే నాకొక్కడే కాదు, ప్రతి ఆర్టిస్ట్ని ఆయన చాలా బతిమాలుతూ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ప్రతి ఒక్క రూపాయి నిర్మాతకి లాభం వచ్చేలా చూడాలనే గొప్ప దర్శకుడు మా శ్రీనివాస్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. 10 రోజుల పాటు నేను వర్క్ చేశాను. లొకేషన్స్ కానీ అవి కానీ ఆయనే చూసుకుని అసలు ఎవరి మీద ఆధారపడకుండా మా నిర్మాత గారిని వాళ్ళ ఇల్లు, శ్మశానం, దేవాలయం 3 లొకేషన్లో ఈ సినిమా తీయటం అనేది ఏ దర్శకుడు చేయలేని గొప్ప సాహసమని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే ఈ సినిమా చాలా గొప్పగా వచ్చింది. నాకు అవకాశం ఇచ్చినటువంటి మా శ్రీనివాస్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ సోమేశ్వరరావు గారికి, మా కాబోయే వుడ్ బి మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత గోపి డిఓపి చాలా కోఆపరేట్ చేశాండి. మామూలుగా లేదు. డిఓపి అసలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి బిట్టు చాలా బాగా 1-2 సార్లు చేస్తూ చాలా కోఆపరేట్ చేశారు డైరెక్టర్ గారికి. వాళ్ళిద్దరు ఏరారనుకునే వాళ్ళ యొక్క అనుబంధం చాలా గొప్పగా చేసావు గోపి. అలాగే నాతో సహకరించిన తోటి కళాకారులకు, అలాగే టెక్నీషియన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రేక్షక దేవుళ్ళు, తెలుగు ప్రేక్షక దేవుళ్ళు చిన్న సినిమాలు చాలా ఆదరిస్తున్నారు. అలాగే మా ఆత్మకథ సినిమాను కూడా ఆదరించి గొప్ప విజయాన్ని అందిస్తారని, మా ప్రొడ్యూసర్కి కనక వర్షం కురిపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, మా శ్రీనివాస్ గారికి మళ్ళీ ఎన్నో చిత్రాల డైరెక్షన్ రావాలని, మొన్న ఈ మధ్యనే మళ్ళీ ఒక సినిమా మొదలు పెట్టబోతున్నారు బ్లాక్ మెయిల్ అని చెప్పి. దాని ప్రొడ్యూసర్ గారు కూడా అవినాష్ గారు, కోనరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. సార్ ఆయన ప్రొడ్యూసర్ల మనిషి, ఆర్టిస్టులందరికీ తక్కువ ఇస్తాడు, ప్రొడ్యూసర్ మాత్రం బాగా ఇస్తాడు. అది గొప్ప దర్శకుడు అయినా ఆయన నమ్ముకున్న ప్రొడ్యూసర్ ఎవ్వరు చెడిపోడని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, మీ అందరికీ మరి ఒకసారి మా చిత్రానికి విజయం అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు. థ్యాంక్ యూ సార్.